నమస్తే ప్రజలారందరికీ వెల్కమ్ టు ఎంఎల్ఆర్ న్యూస్ తెలుగు. నేను మీ కొత్తూరు రమేష్. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆసరా పింఛన్లకు సంబంధించి పింఛన్ల పెంపుకు సంబంధించి వృద్ధులు, దివ్యాంగులు, వికలాంగులు అందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన ఒక నమ్మకం పెట్టుకొని పింఛన్లు పెంచుతారేమో అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఆసరా పింఛన్లకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి, అసలు ప్రభుత్వం పెంచబోతుందా లేదా ఏంటి అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేనటువంటి వాళ్ళందరూ కూడా కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఆసరా పింఛన్ల పైన మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో కమెంట్స్ రాయండి. ఇక మనము తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పింఛన్ల గురించి ప్రతిరోజు కూడా మాట్లాడుతూ ఉన్నాం. సో అది పక్కన పెడితే మొన్న సోమవారం రోజు తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో చాలా కీలకంగా రేవంత్ రెడ్డితో పాటు ఇంకొంతమంది మంత్రులు భేటీ అయి సమావేశమై మాట్లాడుకోవడం జరిగింది. సో క్యాబినెట్ భేటీలో ఆసరా పింఛన్లకు సంబంధించి పింఛన్ల పెంపుకు సంబంధించి అసలు ఒక్క మాట కూడా పల్లెత్తి ఎవరు కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి. ఆసరా పింఛన్లని పెంపు చేసే ఆలోచనలో ప్రభుత్వం లేనట్టుగా మనకు కనబడుతుంది. ఎందుకంటే ఇవాళ వృద్ధులు, వికలాంగులు, దివ్యాంగులు సో వీళ్ళందరూ కూడా ఏంది ఆసరా పింఛన్లు ఎందుకు పెంచట్లేదు, మేమందరం కూడా అనేక ఇబ్బందులు పడతా ఉన్నాము, కష్టాలు పడతా ఉన్నాము, ఆ పింఛన్ డబ్బులతోనే బ్రతుకుతా ఉన్నాము ఒక రకంగా అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు, కామెంట్స్ చేస్తూ ఉన్నారు, ఫోన్స్ చేస్తూ ఉన్నారు చాలా మంది. మరి వాళ్ళ పరిస్థితి ప్రభుత్వం ఎందుకు ఇవాళ పట్టించుకోవట్లేదు? మొన్న సోమవారం రోజు అంత కీలకంగా భేటీ జరిగితే కొన్ని లక్షల మంది ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. సో మరి అటువంటి పింఛనర్ల గురించి ప్రభుత్వానికి కనీసం పట్టింపు లేదా? ఆసరా పింఛన్లని పెంపు చేశామని చెప్పినటువంటి మాట వాస్తవమా కాదా అనేది ఒక్కసారి ప్రభుత్వం ఆలోచన చేసుకోండి మీరు. అంటే గతంలో ఏం చెప్పినాము, ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాము? సో అప్పట్లోనేమో చాలా తీయగా మంచిగా మీకు 2000 ఏం సరిపోతాయి పింఛన్లు, 2000 అసలు దేనికి సరిపోవు, 2000 ఇచ్చినటువంటి రోజే ఖర్చు అయిపోతాయి. సో మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే వచ్చినటువంటి మొదటి 100 రోజుల్లోనే పింఛన్లు పెంపు చేస్తాము, లేదంటే మొదటి అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచే 4000 రూపాయల పింఛను వృద్ధులకు ఇస్తాము, వికలాంగులకు 6000 ఇస్తాము. సో ఈ మాటలు ఎక్కడ పోయినాయి? ఇవాళ మీరంతా కూడా అక్కడ సచివాలయంలో కూర్చున్నారంటే కారణం ఎవరు? క్యాబినెట్ లో కూర్చుంటున్నారు, ముఖ్యమంత్రి చైర్లో మీరు కానీ లేదంటే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మీరందరూ కూడా అక్కడ కూర్చున్నారు, అధికారం వచ్చింది ఇవ్వాలంటే ఎవరు కారణం? వృద్ధులు, వికలాంగులు, వితంతువులు వీళ్ళందరూ ఓట్లేస్తేనే కదా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి వీళ్ళంతా కూడా పాపం కష్టపడి మా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కనుక గెలిస్తే మా కష్టాన్ని గుర్తిస్తుంది, సో మాకు 4000 రూపాయల పింఛన్లు పెంపు చేస్తామని చెప్తున్నారు కదా అని చెప్పేసి వృద్ధులు, అదే విధంగా వికలాంగులు కూడా 6000 రూపాయలు ఇస్తామని చెప్తున్నారు అని చెప్పేసి వికలాంగులు వీళ్ళంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొని వచ్చారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారంలోకి వచ్చిందంటే వీళ్ళందరి ఓట్లు అందులో ఉన్నాయి కాబట్టే అధికారంలోకి వచ్చింది. మరి వాళ్ళని కూరలో కరివేపాకు తీసి పక్కన పడేసినట్టుగా పట్టించుకోకపోతే ఎట్లా? ముఖ్యమంత్రి గారు కనీసం ఆలోచన చేయకపోతే ఎట్లా? ఆసరా పింఛన్లని ఎందుకు పెంపు చేయట్లేదు? అసలు ఆసరా పింఛన్ల పైన ఒక అప్డేట్ ఎందుకు ఇవ్వట్లేదు? వాళ్ళంతా కూడా కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరి వచ్చే నెల పెరుగుతాయి అని చెప్పేసి వాళ్లకు వాళ్ళే దిగమింగుకొని బ్రతుకుతా ఉన్నారు ఆశ పెట్టుకొని ప్రభుత్వం పైన. మరి ఇక ఇంకా పెంచకపోతే ఎట్లా? ఎన్ని రోజులు నానబెడతారు? ఎప్పుడు పెంచుతారు ఆసరా పింఛన్లు? పింఛన్లు పెంపు చేస్తాము, త్వరలో చేస్తామని చెప్పి ఎన్ని మాయమాటలు చెప్తారు? ప్రజలను ఎందుకు ఈ రకంగా మోసం చేస్తా ఉన్నారు? ఈ మాటలన్నీ కూడా నేను అడుగుతున్నాయి కాదు, తెలంగాణ ఆసరా పింఛన్లు తీసుకున్నటువంటి వృద్ధులు, వికలాంగులు, వితంతువులు వీళ్ళందరూ కూడా అడుగుతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీని. ఏం చెప్పారు మీరు? గతంలో మాకు చెప్పినటువంటి మాట ఎక్కడ పోయింది? అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతా ఉంది. ఇవాళ మేము నానా రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నాం. సో మిమ్మల్ని అధికారంలోకి తీసుకొని వస్తే ఎంతో కొంత మాకు ఆసరగా ఉంటారనుకున్నాం, మా పింఛన్లు పెంపు చేస్తారనుకున్నాం అని చెప్పేసి వాళ్ళంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి ఒక ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఇది కాంగ్రెస్ పార్టీకి కనబడట్లేదా? అంటే ఓట్లు వచ్చినప్పుడు, ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం పింఛన్లు పెరుగుతాయి, అదేవిధంగా మహిళలకు 2500 ఇస్తాము, 2000 ఇస్తాము, రకరకాల మాటలు చెప్తారు. సో మరి ఎన్నికలు అయిపోగానే, ఇక ఎన్నికలు ఏం లేవు అనగానే ఆ మాటలు ఎక్కడ పోతాయో తెలియదు, ఆ ముచ్చట్లు ఎక్కడ పోతాయో తెలియదు, ఆ హామీలు ఎక్కడ పోతాయో తెలియదు. ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఈయననే కదా చెప్పింది అప్పట్లో, తులం బంగారం ఇస్తాము, పింఛన్లు పెంపు చేస్తాము, మహిళలకు 2000 ఇస్తాము, ఇవన్నీ ఎక్కడ పోయినాయి?
ఇవాళ మీ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే వీళ్ళు అందరూ ఓట్లేస్తేనే కదా, మరి వాళ్లకు మీరు తులం బంగారం ఇస్తామని చెప్పారు, అది ఎక్కడ పోయిందో? 2,000 రూపాయలు మహిళలకు ఇస్తామని చెప్పారు, ఆ హామీ ఎక్కడ పోయింది? అంటే ఒక ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాటలకు కూడా ఇవాళ ప్రాతినిధ్యం లేకపోతే, కనీసం వాటికి కూడా విలువ లేకపోతే ఎట్లా? తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజానికం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ పైన తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆసరా పింఛన్లని ఎందుకు పెంపు చేయట్లేదని చెప్పేసి వృద్ధులందరూ కూడా ప్రతిరోజు కాంగ్రెస్ పార్టీ పైన తీవ్రంగా వాళ్ళంతా కూడా మండిపడతా ఉన్నారు. మరి ఇది రేవంత్ రెడ్డి గారికి అర్థం అవ్వట్లేదా? ఆయన కనీసం పట్టించుకోవట్లేదా? అరే 24 గంటలు డ్యూటీ చేస్తా ఉన్న ప్రజల కోసం సెలవు తీసుకోవట్లేదు, అది తీసుకోవట్లేదు అని చెప్పేసి చెప్తున్నటువంటి మీరు మరి ఆసరా పింఛన్ల గురించి 10 నిమిషాలు మాట్లాడితే అయిపోతుంది కదా, కనీసం ఒక సైన్ పెట్టినా కూడా పెరిగిపోతాయి కదా పింఛన్లు. మీరు మరి ఎందుకు ఆ పని చేయట్లేదు? మీరు పైకి ఏమో నేను చేస్తా ఉన్నా, కష్టపడతా ఉన్నా, ప్రజాపాలన ప్రజల కోసం చేస్తా ఉన్నాం, ప్రజల కోసం చేస్తా ఉన్నాం. ఎక్కడ ప్రజల కోసం చేస్తున్నారు? ఏ ప్రజల కోసం చేస్తున్నారు? అంటే వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు వీళ్ళందరూ కూడా ప్రజలు కాదా? వీళ్ళ తెలంగాణ కాదా? వాళ్ళ ఓట్లు వేసినా కదా అధికారంలోకి వచ్చారు మీరు. ఇవాళ చెప్పండి మరి, వాళ్ళ ఓట్లు వేయలేదు, వాళ్ళతో మాకు సంబంధం లేదు, వాళ్ళ ఓట్లు లేకపోతేనే వాళ్ళ ఓట్లే మాకు లెక్క కాదని చెప్పేసి చెప్పండి. అధికారంలోకి ఇవాళ వచ్చారంటే వాళ్ళు కారణం మీకు, వాళ్ళంతా కూడా ఓట్లు వేయబట్టే కదా ఇవాళ కుర్చీలో కూర్చున్నారు. సో మరి దాన్ని మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు ఇవాళ మీరు వేరే వేరే వాటికి ఫ్యూచర్ సిటీ చేస్తాము, లేకపోతే గాంధీ విగ్రహం పెడతాము, లేకపోతే ఇందిరమ్మ విగ్రహం పెడతాము, వీటికి కోట్ల రూపాయలు పెట్టినకే మీకు ఉంటాయి. కానీ ఇక్కడ పాపం వాళ్ళ వృద్ధులకు మీరు ఇచ్చినటువంటి మాటను నెరవేర్చండి అని చెప్పేసి మేము అడుగుతా ఉంటే రాష్ట్రం అప్పులల్లో ఉన్నది, రాష్ట్రానికి అప్పులు రావట్లేదు, బడ్జెట్ లేదు, ఇటువంటి మాటలు చెప్తా ఉన్నారు. అదే మీకు విగ్రహాలు పెట్టుకోవడానికి ఉంటాయి, టూర్లకు పోవడానికి ఉంటాయి, అన్నిటికీ ఉంటాయి కోట్ల రూపాయలు. కానీ మా వృద్ధుల దగ్గరికి, మా వికలాంగుల దగ్గరికి, మా ఒంటరి మహిళల దగ్గరికి వచ్చేసరికి మీ దగ్గర డబ్బులు ఉండయా? వాళ్ళు పాపం పింఛన్లు పెంపు చేయండి అని చెప్పేసి ఒక మాట చెప్తే చాలా జాలిగా అడుగుతా ఉంటే డబ్బులు లేవని చెప్తారా? ఏంది, ఏమనుకుంటా ఉన్నారు? మీది ప్రజాప్రభుత్వమేనా? ఇంతకు ఇది ప్రజాప్రభుత్వం అయితే ప్రజలకు ఆసరా పింఛన్లు పెరుగుతాయి కదా. పింఛన్లు పెంచండి పెంచండి అని చెప్పేసి వాళ్ళంతా కూడా ఇవాళ అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందంటే ఏమేది ఇంకెట్లా ప్రజాప్రభుత్వం అవుతుంది? ప్రజలందరూ కూడా రోడ్డులపైకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు. సో ఇది ప్రజాప్రభుత్వం అయితే ప్రజల ప్రభుత్వమే కదా. ప్రజల ప్రభుత్వంలో మరి ప్రజలు ఎందుకు రోడ్డులపైకి రావాల్సి వస్తుంది? ప్రజలందరూ కూడా ఇవాళ రోడ్డులపైకి వచ్చి ఎండలో కూర్చొని ధర్నాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? చెప్పండి సమాధానం. ప్రజల ప్రభుత్వమే అయినప్పుడు వాళ్ళు ఎందుకు బయటకు వస్తున్నారు? మరి వాళ్ళు ఎందుకు ఎండలో ఉంటా ఉన్నారు? వాళ్ళపైన ఎందుకు లాఠీ చార్జీలు జరుగుతూ ఉన్నాయి? వాళ్ళు ఎందుకు అరెస్ట్ అవుతా ఉన్నారు? రేవంత్ రెడ్డి గారిని ఒకటి అడగదలుచుకున్నా, మీరు 24 గంటలు పనిచేస్తా ఉన్నారు, రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ప్రజలకు పాలన అందించాలి, ప్రజాప్రభుత్వము, ఇవన్నీ కూడా పేపర్ హెడ్లైన్స్ బాగానే ఉన్నాయి. కానీ ఆ పేపర్ హెడ్లైన్స్ ని వాస్తవంగా ఎప్పుడు అమలు చేస్తారు? పేపర్లలో నవ్వులు కనబడితే సరిపోదు ముఖ్యమంత్రి గారు, ప్రజల లోపల కనబడాలి నవ్వులు. ప్రతి గడపలో చిరునవ్వులు ఇట్లా వెలగాలి, అప్పుడే ప్రజాప్రభుత్వం అవుతుంది. పేపర్లలో ప్రకటనలు, టీవీలలో యాడ్స్, ప్రజాప్రభుత్వం ఇది బాగానే ఉంటుంది. ఈ ప్రభుత్వాలను మేము చాలా చూసినాం. నిజంగా రియాలిటీగా గ్రౌండ్ లో ప్రజలు ఎప్పుడైతే చిరునవ్వులు నవ్వుతారో, ఎప్పుడైతే వాళ్ళు క్షేమంగా ఉంటారో, ఎప్పుడైతే వాళ్ళు సంతోషంగా ఉంటారో అప్పుడే మీది ప్రజాప్రభుత్వం అవుతుంది. మీరు ఇప్పుడు యాడ్స్ వేసుకుంటా ఉన్నారు, ప్రకటనలు ఇస్తా ఉన్నారంటే ప్రభుత్వం నిజంగానే విఫలం చెందిందని అర్థం. ఎందుకంటే మీరు ప్రజలకు నిజంగా పాలన అందిస్తే, వాళ్ళు నిజంగా సంతోషంగా ఉంటే మీరు యాడ్స్ ఇచ్చి ప్రకటనలు ఇచ్చి చూపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఎందుకు యాడ్స్? ఎందుకు అవన్నీ కూడా అంత చూపెట్టాల్సినటువంటి అవసరం లేదు కదా. వాళ్ళు నిజంగా సంతోషంగా ఉంటే వాళ్ళే చెప్తారు. ఇట్లా పోయి మైకు పెడితే చెప్పేస్తారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బాగుందని చెప్పి. కానీ వాళ్ళ మైకు పెడితే ఏం చెప్తా ఉన్నారో అది మీకు తెలుసు, నాకంటే ఎక్కువ మీకే తెలుసుకోవచ్చు. అరే ఇంత దారుణంగా ఉంటుందా? వాళ్ళ గురించి ఆలోచన చేయకపోతే ఎట్లా అండి? ఎవరి గురించి ఇవాళ పాలన ఎవరి గురించి చేస్తా ఉన్నారు? ప్రజాప్రభుత్వం అని చెప్తా ఉన్నారు, పేపర్ హెడ్లైన్స్ లో బాగానే ఉంది. కానీ వాస్తవంగా గ్రౌండ్ లో వాళ్ళంతా కూడా ఇబ్బంది పడుతున్నారు కదా. వృద్ధులందరికీ కూడా మీరు ఆసరా పింఛను పెంపు చేస్తే వాళ్ళు ఏదో కోట్లు సంపాదించుకోరు, బిర్యానీ తినరు, లేకపోతే ఇంకా వేరే ఎంజాయ్ చేయరు. వాళ్ళ గోళీలకో, వాళ్ళ మందులకో, లేదంటే వాళ్ళ ఛాయపానికో వచ్చే నెల దాకా ఆ డబ్బులతోనే బ్రతకాలే వాళ్ళు. గతంలో మీరే కదా మొత్తం తీయగా మాట్లాడింది. ఇవాళ తీయ మాటలు ఎక్కడ పోయినాయి? 2,000 కేసీఆర్ ఇస్తున్నాడు, ఆ 2,000 మీకు ఏం సరిపోతాయి? అసలు దేనికి కావు, ఒకటే రోజులు అయిపోతాయి 2,000 మీకు. నేను వచ్చుడితోనే 4,000 ఇస్తా, వికలాంగులకు 6,000 చేస్తా, మహిళలకు 2,000 ఇస్తా. ఎక్కడ పోయినాయి ఈ మాటలు? ఇవాళ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది.
చేసింది లేదు, ఒరిగింది లేదు, జరిగింది లేదు. 100 రోజులలో చేస్తామని చెప్పారు. సరే మేము కూడా చూసినాం, సరే అధికారంలోకి వచ్చింది కొత్త పార్టీ కొత్త ప్రభుత్వం, సో కాస్త టైం ఇద్దామని చెప్పేసి మేము కూడా చూసినాం. సంవత్సరం అయింది, సంవత్సరం చూసినాం. మరి ఇంకా మీరు ఇట్లనే మొండి చేయి చూపెడితే, ఇట్లనే ఎక్కడేసినటువంటి గొంగడి అక్కడనే పెడితే మేము మాట్లాడక తప్పది. ప్రజలంతా కూడా తిడుతా ఉన్నారా, ప్రజలందరూ కూడా ఏంది ఇంకా ఎందుకు కావట్లేదు, ఇంకెప్పుడు చేస్తారని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇంకా చాలా మంది అమాయకులు అయితే పాపం వాళ్ళు గ్రామ పంచాయతీలకు మీ సేవల దగ్గరికి పోయి ఆసరా పింఛన్లు ఏమైనా పెరిగినాయా బిడ్డ, రేవంత్ రెడ్డి గారు ఏమైనా చెప్పిర్రా బిడ్డ, దీనిపైన మాట్లాడిర్రా, పెంచుతామని చెప్పారు కదా, ఏమైనా చెప్పిర్రా, ఈ మధ్యలో మాట్లాడిర్రా అని చెప్పి పాపం వాళ్ళు పోయి అడుగుతా ఉన్నారట. మీరేమో కనీసం పట్టించుకోవట్లేదు. క్యాబినెట్ లో అంత కీలకంగా భేటీ జరిగితే కనీసం ఆసరా పింఛన్ల గురించి పన్నెత్తి మాట్లాడరా? అంటే వాళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రజలు గారా? అంటే వాళ్ళకి ఇప్పుడు మీకు ఎన్నికలు లేవు కాబట్టి, ఏ ఎన్నికలు లేవు, వాళ్ళ ఓట్లు అవసరం లేదు కాబట్టి వాళ్ళని పక్కన పెట్టేస్తారా? ఫ్యూచర్ సిటీ చేస్తామంటారు, గాంధీ విగ్రహాలు పెడతామంటారు, ఇవన్నిటికీ కోట్ల రూపాయలు వస్తున్నాయి మీ ప్రభుత్వానికి. కానీ పాపం మా అక్కలకు 2000 రూపాయలు ఇవ్వండి, మా వృద్ధులకు 4000 రూపాయలు ఇవ్వండి, మా వికలాంగులకు 6000 రూపాయలు ఇవ్వండి అని చెప్పేసి మేము అడుగుతా ఉంటే రాష్ట్రం అప్పులలో ఉన్నది, రాష్ట్రానికి అప్పులు ఇవ్వట్లేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఏందండి ఈ దౌర్జన్యం, ఏందండి ఈ నిర్లక్ష్యం? అంటే ప్రజల కోసం మీరు ఏం చేస్తా ఉన్నారో అర్థం చేసుకోండి కాస్త. నేను చెప్తా ఉన్నా, దయచేసి ఈ వీడియో చూసినటువంటి వృద్ధులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నా, ఆసరా పింఛన్ల పైన, తెలంగాణ ప్రభుత్వం పైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ లో రాసే ప్రయత్నం చేయండి. అదే విధంగా మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఏమైనా సమస్యలు ఉంటే, ఏమైనా కష్టాలు ఉంటే, ఎటువంటివి ఉన్నా కూడా మా దృష్టికి, అంటే కింద ఉన్నటువంటి వాట్సాప్ నంబర్కి ఒక వీడియో తీసి దానికి సంబంధించినటువంటి ఒక 4 లైన్లు టెక్స్ట్ రాసి పెట్టే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీ అందరి గొంతై రాష్ట్ర ప్రభుత్వాన్ని, నాయకులని, పాలకులని అందరినీ కూడా ప్రశ్నించే ప్రయత్నం చేస్తాం. మీ గనక అన్యాయం జరిగితే ఖచ్చితంగా మీ అందరి గొంతై ఈ కొత్తూరు రమేష్ ప్రభుత్వాలను ప్రశ్నిస్తాడు. మరి ముందు ముందు ఏం జరుగుతుంది, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, అవన్నీ కూడా వేచి చూసే ప్రయత్నం చేద్దాం. అంతటి వరకు ప్రతి ఒక్కరు కూడా వేచి ఉండండి. అదే విధంగా మన ఛానల్ కూడా కిందనటువంటి సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పేసి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.